షించాన్ ద స్పైసీ కాస్కావే డాన్సర్స్ ఇన్ ఇండియా మూవీ రివ్యూ. చాలా రోజులైంది నేను మూవీని చూసి. 25th డిసెంబర్న చూసేసాను సోనీలో వేస్తప్పుడు. దాని గురించి నేను డోరేమోన్ మూవీని చూడడం ఆపేసాను అనమాట. ఎందుకంటే ఇదే కదా మనకి మెయిన్. అందుకే ఇది చూశాను ఫస్ట్. దీని తర్వాత రోజు నేను ఈ డోరేమోన్ మూవీ చూసాను అనమాట. సో ఈ రెండింటిని కలిపి రివ్యూ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. రెండింటికి సపరేట్ వీడియోస్ చేసేస్తాను ఇంకా. అండ్ క్రిస్మస్ కదా ఆ రోజు, సో నేను చేయడానికి అవ్వలేదు వీడియో. సో ఈరోజు చేస్తున్నాను కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని. అండ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టోరీ ప్లాట్లోకి వెళ్దాం. అండ్ మన షించాన్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఇండియాలో ఒక షో చేద్దామనేసి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఏంటంటే ఆ బ్యాగ్లో కిందన 2 కర్స్డ్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా మన నోస్లోకి సరిపోయేటట్టు. ఆ కర్స్డ్ పేపర్స్ ఎవరైతే తన నోస్లో పెట్టుకుంటారో వాళ్ళకి దుష్టశక్తి లాంటి పవర్స్ వస్తాయి అన్నమాట. అది మంచి పవర్స్ కాదు, దుష్టశక్తి అనమాట అవి. ఆ పవర్స్ వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలరు అన్నమాట. ఇక్కడతో నేను ఇంకా ఆపేస్తున్నాను. ఇంకా ఇంకా కొంచెం ముందుకు చెప్తే ఇంకా మొత్తం సినిమా స్టోరీ చెప్పేసినట్టు ఉంటుంది నేను. సో ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒకటే అర్థం కాలేదు ఏంటంటే స్టోరీ మధ్యలో సాంగ్స్ ఉన్నాయో, సాంగ్స్ మధ్యలో స్టోరీ ఉన్నదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గడికి ఒక సాంగ్ వస్తుంది గైస్. అసలు ఇక్కడ ఒక్క సాంగ్ ఎండ్ అయినండి, ఇంకో 10 నిమిషాలకి ఇంకో సాంగ్. అలాగా సాంగ్స్తోనే మళ్ళీ సినిమాని కూడా చాలా బాగా తీసుకెళ్లారు. మళ్ళీ సాంగ్స్ మధ్యలో పెట్టుకొని సినిమాని ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తారేమో అని అనుకున్నాను, కానీ చాలా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఈ మూవీ. అండ్ మధ్యలో మనకి ఇష్టమైన సాంగ్ వస్తుంది ఇండియాలో. ఈసారి ఇండియాలో ఆ సాంగ్ పడ్డది ఏంటంటే 1 2 3 గో. అదే నేను ఎప్పుడు షించాన్ బర్త్డేకి వేస్తాను కదా, షించాన్ టైటిల్ సాంగ్. ఆ సాంగ్ పడుతుంది గైస్ ఇండియాలో. ఇంకా అక్కడి నుంచి ఒక హైలోనే వెళ్ళిపోద్ది అలాగ సినిమా. కానీ సినిమాకి కొంచెం మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే లెంత్ ఎక్కువ. అంటే సినిమాకి చాలా లెంత్ ఎక్కువ. అది కూడా మైనస్ పాయింట్ అనేది కాదు, బట్ ఫ్యాన్స్ అయితే చూసేస్తారు. మరీ చిన్నపిల్లలు అంటే కొంచెం లేట్గా చూస్తారు కదా సినిమా, అప్పుడు కొంచెం అర్థం కాదు. అయినా ఎనీవే కానీ చాలా బాగుంది సినిమా. లెంత్ విషయాన్ని పక్కన పెట్టేయండి. ఇంకా సినిమా లెంత్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని బోర్ కొట్టకుండా తీసుకెళ్లారు చూడండి. అందులో వీళ్ళు సక్సెస్ అయ్యారనమాట, అది నేను చెప్తున్నా. అండ్ ఎంతమంది చూసారు మూవీని కింద కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు షించాన్, డోరేమోన్ ఈ 2 మూవీస్ మన టీజీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టీజీ అంటే టెలిగ్రామ్, ఓకేనా. అండ్ అంటే అంతే ఈ విషయానికి వస్తే. ఇంకా దీనికి నేను రేటింగ్ విషయానికి వస్తే ఎంత ఇద్దాం, 5 out of 5. చాలా బాగుంది మూవీ. నేను లెంత్ని కూడా పక్కన పెట్టేసి మరీ ఇచ్చానంటే చూడండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, షించాన్ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ మూవీకి. అంత బాగుంటుంది. ఈసారి మన షించాన్ ఇండియాలో కూడా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసాడు అందరికీనా. అది అలా ఉంటుంది అనమాట మరి షించాన్తోని. అండ్ నెక్స్ట్ డోరేమోన్ మూవీ రివ్యూకి కూడా వస్తాను. అండ్ ఈ మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన ఒక 1 to 2 hours తర్వాత అయినా వీడియో వస్తుంది, మరి చూడాలండి. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇది యానిమే కాబట్టి అందరూ బాగానే చేశారు. అండ్ నాకు ఒక్క దగ్గర డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డబ్బింగ్. సోనీ వాడు కావాలని ఇలాగ డబ్బింగ్ చేస్తున్నాడా, లేదంటే వాళ్ళ దగ్గర స్క్రిప్టే ఇలాగ ఉందో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి డబ్బింగ్లో డిస్టర్బ్ చేస్తారు, అంటే డిసప్పాయింట్మెంట్ చేస్తారనమాట ప్రతిసారి డబ్బింగ్లో. నాకు నచ్చట్లేదు. కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి డబ్బింగ్ని. అది చేసుకుంటే మీరు కొంచెం బెటర్గా అందరికీ నచ్చుతారు సోనీ. అదైతే నేను చెప్తాను. మిగతాది ఇంకేం లేదు, అంతేనమాట. మరి నెక్స్ట్ రాబోతున్న మూవీ నాకు చాలా స్పెషల్ మూవీ ఇది ఎందుకంటే హారర్ మూవీ. నేనైతే చక్కగా వెయిట్ చేస్తున్నాను దీని గురించి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరింతటితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది మూవీ చూసినట్లయితే కింద కామెంట్ చేయండి అనమాట. చూడడానికి మన టీవీ ఛానల్లో పెడతాను, చెప్పాను కదా ఆల్రెడీ. మరి అదనమాట. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, పక్కన గంట మీద అలా పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మేము వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ గైస్. ఇంకో వీడియోతో మీకు వస్తా. బాయ్ బాయ్.